కెఫెరీస్ సిరీస్ అయిపోయిన తర్వాత మనం చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే RX100. దీన్ని ఫుల్లీ రీస్టోరేషన్ అయితే చేస్తాము, మోడిఫికేషన్ అయితే కాదు, ఫుల్లీ రీస్టోరేషన్. 90s బైక్ని ఇప్పుడు మనం డెలివరీ తీసుకుంటే ఎట్లా ఉంటుందో దానిలాగా మనం అయితే రీస్టోరేషన్ చేయాలి. Hey guys, welcome back to my YouTube channel. This is AD on Super Bike. ఈ రోజు మనం న్యూ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ మీరు thumbnail లో చూశారు కదా, వెరీ వింటేజ్ బైక్ ఇది. అండ్ చాలా మందికి ఇష్టం కూడా, ఇది డ్రీమ్ కాదు, ఇది వచ్చేసి ప్యాషన్ అనమాట అందరికీ. RX100, RX135 కాదు, ఇది RX100. ఇక్కడ మనకి బ్యాడ్జింగ్ అయితే ఊడిపోయింది. అండ్ ఈ బైక్ వచ్చేసి వెరీ ఓల్డ్ అండ్ ఇంజిన్ కండిషన్ కొంచెం ఓకే, పర్ఫార్మెన్స్ లేదు, బట్ రన్ అయితే అవుతుంది. అండ్ ఈ సైడ్ మనం ఏమన్నా దాచుకోవడానికి బాక్స్ కూడా ఉంది దీనికి. ఈ బాక్స్ అయితే తీసేయాలి, బికాజ్ ఇది మనకి RX100లో ఇవే మనకి లుక్స్ అయితే పాట్ చేసేది. నేను దీనిలో మైక్ పెట్టుకున్నా. అండ్ దీని ట్యాంక్కి పెయింట్ అంతా పోయింది, ట్యాంక్ అంతా రీప్లేస్ చేయాలి. ఎందుకంటే పెయింట్ చేయించుకోవచ్చు, బట్ కానీ దీనికి ఇక్కడ చిన్న డెంట్ ఉంది, ఆ డెంట్స్ తీపిచ్చేయచ్చు, బట్ కానీ కొంచెం గలీజ్గా కనిపిస్తాయి అనమాట. అండ్ మనం ట్యాంక్ చేంజ్ చేసుకుంటే ఇంకా బ్రాండ్ న్యూగా ఉంటుంది. దీన్ని పెయింట్ వేసే కాస్ట్కి దాని ట్యాంక్ వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనం వెతుక్కోవాలి, అలా మనం వెతుక్కుంటే అట్లా వస్తాయి. అండ్ ఇది వచ్చేసి వెస్ట్ బెంగాల్ బండి. ఈ బండిని మనం ఏపీ దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి, లైక్ ఏపీ మన విజయవాడకి అయితే తీసుకెళ్ళాలి. ఈ ఆర్సీ ఇవన్నీ ఉండవు అనమాట, చాలా ఓల్డ్ కదా. సో దీన్ని తీసుకెళ్ళడం కొంచెం కాంప్లికేటెడ్. ఆ ప్రాసెస్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో మిగతా పార్ట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ రస్ట్ పట్టిపోయి పగిలిపోయి అయితే ఉన్నాయి. ఇవన్నీ మనం రీస్టోర్ అయితే చేద్దాము. ఫస్ట్ మీకు GoPro Vలో దీని కండిషన్ ఎట్లా ఉందో ఒక చిన్న రైడ్ వెళ్ళి దీని కండిషన్ అయితే చెప్తాను మీకు ఇప్పుడు. వెల్కమ్ టు ది GoPro View. బైక్ చూడండి, సక్సీ ఉంది కదా అసలు. దీన్ని మనం ఫుల్ రీస్టోర్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ బండి. ఈ బండిలో మనం చేంజ్ చేయబోయే పార్ట్స్ వచ్చేసి టైర్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోతాయి. ఎవ్రీ డామ్ థింగ్. లెట్స్ గో. అండ్ ఈ కీ కూడా పాడైపోయింది అనమాట. అండ్ చూడండి, ఇలా పెట్టి ఇలా అయినా తీసేయచ్చు, మనం ఆఫ్ చేసైనా తీసేయచ్చు. సో వింటేజ్ బైక్స్ ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ నా పక్కన గ్రీనరీ చూడండి, ఈ కెమెరా జస్టిస్ చేస్తుంది. ఇది GoPro కాదు, ఇది DJI Action 5 Pro. నా DJI అయితే నా GoPro అయితే రూయిన్ చేస్తుంది ఇంత మంచి బ్యూటిఫుల్ వ్యూని. సో ఐ హోప్ నా GoPro వ్యూ నా కెమెరా యాంగిల్ కూడా కరెక్ట్గానే ఉంది అనుకుంటున్నా. దీన్ని అయితే నేను కొంచెం దూరం డ్రైవ్ చేసి మీకైతే చూపిస్తా ఎట్లా ఉంది ఈ బండి కండిషన్ అని చెప్పేసి. వీటికి సెల్ఫ్ స్టార్ట్లు ఉండవు కాబట్టి సో కిక్ అయితే కొట్టుకోవాలి. ఓకే, ఐ హోప్ ఆడియో క్లియర్గా ఉందనుకుంటా. బైక్ ఇది కూడా ఒకసారి బైక్ ఇది కూడా వినిపిస్తా మీకు. ఓకే, సో యాక్చువల్గా ఏంటంటే RX100 పికప్ చాలా అగ్రెసివ్గా ఉండాలి, దీనికి అంత లేదు. లైక్ చూడండి, నేను అంత తిప్పేసినా కానీ వెళ్ళట్లా, లాగ్ ఉందన్నమాట పికప్. సో మనం ఈ పికప్ని కూడా ఇంక్రీజ్ చేయాలి. దీన్ని ఇంక్రీజ్ చేయాలంటే మనం టార్క్ని ప్రొడ్యూస్ చేయాలి. అవంతా నేను మన షార్ట్ వీడియోస్లో లేదంటే డైలీ వీడియోస్లో నేను ఏదో చూపిస్తా. బాబా ఈ బండి వేసుకొని ఇట్లాంటి రోడ్లో వెళ్తుంటే ఫీల్ ఉంది నాకు అసలు. Are you scared? Cutie. సో ఈ బండి అయితే నాకు పర్సనల్గా చాలా నచ్చింది. ఎందుకంటే ఇంజన్ అనేది ఇంకా స్టిల్ స్మూత్గా రన్ అవుతుంది. ఒక్కటే డ్రాబ్యాక్ ఏంటంటే పికప్ లేదు దీనిలో.
లైక్ ఏంటంటే RX100 పికప్ డ్రైవ్ చేసిన వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. లైక్ ఇట్లా అంటే చాలు వీలీ అయిపోతుంది అనమాట. దీనిలో అది కొంచెం తక్కువ ఉంది, అది మనం సెట్ చేయించాలి. ఇంకా A to Z ఈ బండిలో అన్నీ అయితే చేంజ్ చేయించేసేయాలి, కొత్త దానిలో ఉండాలి. అండ్ బండి స్టేబుల్గా ఉండాలన్నమాట డ్రైవ్ చేస్తుంటే. ఇప్పుడు అంత కాన్ఫిడెన్స్ లేదు, కాన్ఫిడెన్స్ కొంచెం తక్కువ ఉందన్నమాట. కాన్ఫిడెన్స్ని కూడా తెచ్చేలా చేయాలి మోడిఫికేషన్ అనేది. అసలు ఈ సౌండ్కి క్రేజీ అయిపోతారు అబ్బా చాలా మంది, అంత బాగుంది దీని సౌండ్. సూపర్ బైక్ డ్రైవ్ ట్రై చేసి అవి అలవాటు అయిపోయినాయి. ఒక్కసారి కింద చూడండి, లైక్ ఇక్కడ చూడండి నా లెగ్స్. నా Z9లో అయినా ఏ బైక్లో అయినా ఇంత వైడ్ అయితే లెగ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది, లైక్ ఇంత వైడ్. దీనిలో వచ్చేసి ఒక చిన్న స్టిక్ మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఆ వింటేజ్లో అసలు ఈ బైక్కి ఉన్న క్రేజే వేరు. మీకు తెలిసిన CT100 మెకానిక్ ఎవరైనా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చి DM చేయండి, నేను తప్పకుండా వాళ్ళని అయితే కాంటాక్ట్ అవుతా, లైక్ వాళ్ళని అప్రోచ్ అవుతా. ఎందుకంటే ఈ బండిని చేసేవాళ్ళు చాలా రేర్. మన విజయవాడలో నాకు తెలిసి 1 or 2 మెంబర్సే ఉన్నారు. సో ఈ బండిని మనం చేయాలా, బయటకి ఇవ్వాలా, ఈ మొత్తం మనం వన్స్ ఇది విజయవాడ తీసుకెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాము. ఎందుకంటే దీనిలో మేజర్ ప్రాబ్లం ఒకటి ఉంది మనకి, పికప్. అది చాలా ఇంపార్టెంట్ కదా. క్లచ్ కూడా చాలా హార్డ్ అయిపోయింది, క్లచ్ ప్లేట్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఈ పార్ట్స్ అన్ని దొరుకుతాయా లేవా అన్నది కూడా పెద్ద టాస్క్. అవన్నీ మనం చూసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ కొన్ని డేస్లో స్టార్ట్ అయిపోతుంది. ఇది వచ్చేసి జస్ట్ మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాం అన్నది చిన్న ట్రైలర్ మీకు. సో బండి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ అలాగే ఈ క్లైమేట్ కూడా చెప్పండి. నేనైతే ఈ వ్యూని ఎంజాయ్ చేస్తా వెళ్తున్నా ఈ బండి మీద. లైక్ ఒక్క కారు కూడా పట్టదు, జస్ట్ ఈ బండి ఎక్కువ ఈ రోడ్లో. అంతా బ్యూటిఫుల్ ఉంది. కెఫే రేజర్ సిరీస్కి మీ నుంచి ఎట్లా అయితే రెస్పాన్స్ వచ్చిందో దీనిలో కూడా నేను అంతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కెఫే రేజర్ వచ్చేసి నాకు నచ్చిన ప్రాజెక్ట్ నేను చేశాను అనమాట, కెఫే రేజర్ అని చెప్పేసి. ఈ RX100 చాలా మంది, కొన్ని వేల మంది అడిగారు నన్ను RX100 చేయమని చెప్పి. సో నేను ఈ బండిని తీసుకోవడం కోసమే కోల్కతా వరకు వచ్చాను. ఇంకా ఆలోచించండి, ఈ బండిలో కాంప్రమైజ్ అయ్యే థింగే లేదు. ఇంకొకటి మనకి బడ్జెట్ మార్జిన్ కూడా ఏం లేదు, లైక్ ఈ బడ్జెట్లోనే చేయాలని. ఈ బండిని ఏంటంటే మనం నెక్స్ట్ లెవెల్ చేయాలంతే. దీనికి ఎంత పెట్టి అయినా మనం దీన్ని లైక్ షోరూమ్ నుంచి మనం తీసుకుంటే ఎట్లా ఉంటుందో అలా అయితే దీన్ని కన్వర్ట్ చేయాలి. కెఫే రేజర్ వచ్చేసి మనం బడ్జెట్లో బండిని ఎట్లా కన్వర్ట్ చేయాలి అని చెప్పేసి అయితే చేసాము. దీని థింగ్ వచ్చేసి కంప్లీట్లీ డిఫరెంట్ చెప్తున్నా కదా. అండ్ కానీ ఈ బండిని చేయాలంటే ఈజీగా ఒక 1 lakh అయితే లేచిపోతుంది బండి వాల్యూ కాకుండా. అంటే లైక్ కెఫే రేజర్కి నేను మొత్తం 20Kలో అయితే చేసా విత్ ఇంక్లూడింగ్ బైక్ ప్రైస్. బట్ కానీ ఇక్కడ అట్లా అవ్వదు, ఇంక్లూడింగ్ బైక్ ప్రైస్ అయితే అవ్వదు. బైక్ ప్రైస్ తీసేసి 1 lakh దగ్గర అయితే అవుతుంది. ఎందుకంటే ఈ పార్ట్స్ అనేవి చాలా కష్టం అనమాట దొరకడం. అవి మొత్తం వెతుక్కొని మనం చేయాలి. వీడియో చూసారు కదా, ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఈ బైక్ అయితే ఇప్పటివరకు 63,422 మాత్రమే తిరిగింది. ఈ స్పీడోమీటర్ పని చేయట్లేదు, ఎప్పుడు ఆగిపోయిందో తెలియదు అనమాట. దీనిలో మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. రస్ట్ పట్టిపోయిన పార్ట్లు అయితే ఘోరంగా ఉన్నాయి దీంట్లో ఏమన్నా నాకు మంచిగా అనిపించింది ఏమన్నా ఉందంటే ఆ స్పోక్ వీల్స్ ఒకటే. ఆ స్పోక్ వీల్స్ చాలా క్లీన్గా ఉన్నాయి దీనిలో. వీడియో అయితే నేను ఇక్కడ ఆపేస్తున్నా. That's it for today guys. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is Adrian Superbike signing out.